ఈ షార్ట్ వీడియోలో టీటీఎల్ అంటే టైమ్ టు లివ్ ఈ కాన్సెప్ట్ ఏంటనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఒక ఇంటర్నెట్ కనెక్టెడ్ సోర్స్ డివైస్ అండ్ ఒక ఇంటర్నెట్ కనెక్టెడ్ టార్గెట్ డివైస్ ఈ రెండిటి మధ్యలో ఎప్పుడైనా సరే డేటా ఎక్స్చేంజ్ అయినప్పుడు అవి ఐపీ డేటాగ్రామ్స్ రూపంలోనే అవుతాయి. అంటే సోర్స్ డివైస్ నుంచి ఐపీ డేటాగ్రామ్స్ బయలుదేరుతాయి టార్గెట్ వైపు. అక్కడ చేరుకున్నాక మళ్ళీ టార్గెట్ డివైస్ నుంచి ఆ ఐపీ డేటాగ్రామ్స్ రిటర్న్ సోర్స్ డివైస్కి వస్తాయి. మరి ఈ సోర్స్ డివైస్కి టార్గెట్ డివైస్కి మధ్య ఇంటర్మీడియట్ రూటర్స్ ఉంటాయి. సో, సోర్స్ డివైస్ నుంచి ఎప్పుడైతే ఒక ఐపీ డేటాగ్రామ్ బయలుదేరుతుందో అది దాని ఇమీడియట్గా కనెక్ట్ అయిన రూటర్కి వెళ్తుంది. రైట్, అక్కడ నుంచి అది నెక్స్ట్ రూటర్కి ఫార్వర్డ్ అవుతుంది, అక్కడ నుంచి అది నెక్స్ట్ రూటర్కి ఫార్వర్డ్ అవుతుంది అండ్ సో ఆన్. అలా చేసుకుంటూ అది టార్గెట్ వరకు చేరుకుంటుంది. అలానే రెస్పాన్స్ కూడా ఎప్పుడైతే టార్గెట్ డివైస్ నుంచి రెస్పాన్స్ తిరిగి సోర్స్ వైపు వస్తుందో అప్పుడు ఇదే స్టోరీ రిపీట్ అవుతుంది. సో దీన్ని హాపింగ్ అంటారు. ఎప్పుడైనా ఇప్పుడు సోర్స్ డివైస్ తీసుకోండి, నెక్స్ట్ దాని ఇమీడియట్ నెక్స్ట్ రూటర్ తీసుకోండి. సో ఈ సోర్స్ డివైస్ నుంచి ఐపీ డేటాగ్రామ్ బయలుదేరి ఆ నెక్స్ట్ రూటర్కి వెళ్ళింది, అది ఒక హాప్. అక్కడ నుంచి నెక్స్ట్ రూటర్కి వెళ్తుంది, అది ఇంకో హాప్. సో ఒక ఐపీ డేటాగ్రామ్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి వెళ్తున్నప్పుడు దాన్ని హాపింగ్ అంటారు. ఓకే, సో ఒక ఐపీ డేటాగ్రామ్లో ఎప్పుడైనా సరే రెండు భాగాలు ఉంటాయి. ఐపీ హెడర్ అంటారు, ఐపీ పేలోడ్ అంటారు. సో ఈ టీటీఎల్ అన్న ఫీల్డ్ ఏదైతే ఉందో టైమ్ టు లివ్, ఇది ఐపీ హెడర్లో ఒక ఇంపార్టెంట్ ఫీల్డ్ అనమాట. అయితే IPv4లో దీన్ని టీటీఎల్ అంటారు, IPv6 అయితే దాన్ని హాప్ ఫీల్డ్ కౌంట్ అంటారు. పదాలు వేరైనా కాన్సెప్ట్ అయితే ఒకటే. అయితే ఈ సోర్స్ డివైస్లో ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో దాని బాధ్యత ఏమని, ఎప్పుడైనా ఒక ఐపీ డేటాగ్రామ్ బయటికి వెళ్ళిందనుకోండి సోర్స్ డివైస్ నుంచి, దానిలో ఖచ్చితంగా ఐపీ హెడర్లో టీటీఎల్ ఫీల్డ్ వాల్యూ సెట్ చేయాలి. సో ఆ వాల్యూ డిసైడ్ చేస్తుంది, ఏం డిసైడ్ చేస్తుంది, సోర్స్కి టార్గెట్కి ఈ రెండు డివైజెస్కి మధ్యలో మ్యాక్సిమం ఎన్ని ఇంటర్మీడియట్ రూటర్స్ ఉండొచ్చు. ఎందుకంటే వాటి ద్వారానే ఈ ఐపీ డేటాగ్రామ్ సోర్స్ నుంచి టార్గెట్కి చేరుకుంటుంది. ఇప్పుడు సోర్స్ డివైస్ నుంచి ఒక ఐపీ డేటాగ్రామ్ టార్గెట్ డివైస్ వైపు బయలుదేరింది అనుకోండి. సో సోర్స్ డివైస్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ దాని టీటీఎల్ వాల్యూ ఆ ఐపీ డేటాగ్రామ్లో ఐపీ హెడర్లో టీటీఎల్ ఫీల్డ్ వాల్యూ 64 సెట్ చేసింది అనుకోండి. రైట్, సో ఇప్పుడు ఈ ఐపీ డేటాగ్రామ్ని సోర్స్ డివైస్కి నెక్స్ట్ ఇమీడియట్గా కనెక్ట్ అయిన రూటర్ ఉంటుంది కదా దానికి పంపిస్తుంది. దానికి పంపిస్తే అదేం చేస్తుంది, ఆ హెడర్లో ఉన్న టీటీఎల్ వాల్యూని చెక్ చేస్తుంది, 64. రైట్, సో దీన్ని 1తో తగ్గిస్తుంది, 63. దీన్ని తిరిగి ఓవర్ రైట్ చేస్తుంది. సో ఇప్పుడు ఐపీ డేటాగ్రామ్ ఒక లెక్కలో మాడిఫై అయిపోయినట్టు. సో ఈ మాడిఫైడ్ ఐపీ డేటాగ్రామ్ని నెక్స్ట్ రూటర్కి ఫార్వర్డ్ చేస్తుంది. అక్కడ చేరుకున్నాక ఇదే ప్రాసెస్ మళ్ళీ రిపీట్. సో ఆ రూటర్ ఏం చేస్తుంది, మళ్ళీ హెడర్లో మన ఐపీ డేటాగ్రామ్లో ఐపీ హెడర్లో టీటీఎల్ ఫీల్డ్ చెక్ చేసి ఆ 63ని ఇప్పుడు 62 చేసి మళ్ళీ ఓవర్ రైట్ చేస్తుంది. సో ఈ మాడిఫైడ్ డేటాగ్రామ్ మళ్ళీ ఫార్వర్డ్ అవుతుంది. అలా ఫార్వర్డ్ అవుతూ అది టార్గెట్ వైపు చేరుకుంటుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి, ఇలా ఒక్కో రూటర్కి వెళ్తూ ఐపీ డేటాగ్రామ్లో టీటీఎల్ వాల్యూ తగ్గుకుంటూ పోయిందనుకోండి, ఏదో ఒక రూటర్లో ఆ టీటీఎల్ వాల్యూని తగ్గించేటప్పుడు ఆ వాల్యూ 0 అవ్వచ్చు కదా. సో 0 అయిన పక్షంలో ఆ రూటర్కి ఇమీడియట్ బాధ్యత ఏంటంటే ఆ ఐపీ డేటాగ్రామ్ని డిలీట్ చేసేయాలి, అంటే డిస్కార్డ్ చేసేయాలి. ఓకే, సో అంటే ఇంక ఫర్దర్గా ఫార్వర్డ్ చేయకూడదు. సో చేయకుండా అక్కడతో డిస్కార్డ్ చేసి ఇమీడియట్గా సోర్స్ డివైస్కి ఒక ICMP టైమ్ ఎక్సీడెడ్ అన్న ఒక స్టేటస్ మెసేజ్ని రెస్పాన్స్ కింద పంపించాలి. పోతే ఇదంతా ఎందుకు అసలు, ఈ టీటీఎల్ కాన్సెప్ట్ ఏంటి, తగ్గించడం ఏంటి, డిస్కార్డ్ చేయడం ఏంటి, అసలు ఇదంతా ఎందుకు అంటే, ఐపీ డేటాగ్రామ్స్ ఒక సోర్స్ డివైస్ నుంచి ఒక టార్గెట్ డివైస్ వైపు వెళ్తున్నప్పుడు ఇంటర్నెట్ మీద ఎన్నైనా ఇంటర్మీడియట్ రూటర్స్ ఉండొచ్చు మధ్యలో. రైట్, అయితే ఇప్పుడు చూడండి, మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లేకపోతే ఈ మున్సిపాలిటీ వీటిల్లో మనం ఎన్నోసార్లు చూస్తాం కదా, ఇటు వెళ్తే ఇటు నుంచి అటు వెళ్ళండి అంటారు, అటు నుంచి అటెటో వెళ్ళండి అంటారు, ఇంకెక్కడో వెళ్ళండి అంటారు, ఈ తిరుగుడికే సరిపోతుంది ఇంకా. సో అలాంటిది ఒకటి ఇక్కడ ఇంటర్నెట్ కేసులో కాకుండా నెట్వర్క్ అనవసరంగా ఈ ఐపీ డేటాగ్రామ్స్ని ఇన్ఫైనైట్గా రూటర్స్ మధ్యలోనే తిప్పకుండా ప్రివెంట్ చేయడానికే ఈ మెకానిజం. అసలు ఇంటర్నెట్ బాధ్యత ఏంటి, సోర్స్ డివైస్ నుంచి టార్గెట్ డివైస్ వరకు ఎంత ఎఫిషియెంట్గా కుదిరితే అంత ఎఫిషియెంట్గా ఐపీ డేటాగ్రామ్స్ని అందించాలి, అంతేగాని ఇన్ఫైనైట్గా తిప్పించడం కాదు. ఈ ఫ్లో చార్ట్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఒక రూటర్ ఒక ఐపీ డేటాగ్రామ్ని
టీటీఎల్ దృష్టికోణం నుంచి ఏమని అర్థం చేసుకుంటుంది, ఎలా ప్రాసెస్ చేస్తుంది అని. పదండి ఇక్కడ నుంచి మొదలు పెడదాము. సో ఇప్పుడు ఒక ఐపీ డేటాగ్రామ్ వచ్చింది రూటర్ క్యూలోకి. సో రూటర్ ఏం చేస్తుంది, దాని హెడర్ని ఎగ్జామిన్ చేస్తుంది. అయితే మొదటి ప్రశ్న ఏంటి, ఈ రూటరే టార్గెట్ డివైజా అన్నది. గుర్తు చేసుకోండి, సోర్స్ డివైస్ నుంచి ఐపీ డేటాగ్రామ్ బయలుదేరి టార్గెట్ డివైస్ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది, రైట్. ఆ టార్గెట్ డివైస్ మరి సర్వర్ కావచ్చు, రూటర్ కావచ్చు, లేకపోతే డెస్క్టాప్ కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, రైట్. సో మొదటి ప్రశ్నకి సమాధానం ఎస్ అవుతే సో ఇమ్మీడియట్గా ఆ ఐపీ డేటాగ్రామ్ని ప్రాసెస్ చేసి దానికి తగిన రిప్లై ఇవ్వాలి. అయితే మొదటి ప్రశ్నకి ఆన్సర్ నో అవుతే అప్పుడు టీటీఎల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని 1తో తగ్గించాలి. అయితే ఇప్పుడు మరుసటి ప్రశ్న, టీటీఎల్ నుంచి 1 తగ్గించిన తర్వాత మరి ఆ టీటీఎల్ వాల్యూ 0 అయిపోయిందా? కాదు, 0 కాలేదు. అంటే ఇమీడియట్గా ఈ కొత్త టీటీఎల్ వాల్యూ అంటే 1తో తగ్గించాక వచ్చిన వాల్యూని ఐపీ హెడర్లో ఓవర్ రైట్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఇది మాడిఫైడ్ ఐపీ డేటాగ్రామ్. ఈ మాడిఫైడ్ ఐపీ డేటాగ్రామ్ని నెక్స్ట్ రూటర్కి ఫార్వర్డ్ చేయాలి. సో అది ఇప్పుడు తక్షణ కర్తవ్యం. సో అది ఇక్కడ జరుగుతుందన్నమాట. కానీ అదే ఇప్పుడు టీటీఎల్ 0 అయిపోయింది అన్న పాయింట్లో తక్షణ కర్తవ్యం ఏమిటి? సో ఆ కేసులో రూటర్ ఏం చేస్తుందంటే ఇమీడియట్గా ఈ ఐపీ డేటాగ్రామ్ని చంపేస్తుంది అక్కడే, అంటే డిలీట్ చేస్తుంది, దాని మెమరీ నుంచి డిలీట్ చేస్తుంది, అంటే దాన్ని డిస్కార్డ్ చేయడం అంటారు. సో డిస్కార్డ్ చేశాక ఇమీడియట్గా ఐసీఎంపీ ప్రోటోకాల్ ప్రకారంగా ఐసీఎంపీ ఒక టైం ఎక్సీడెడ్ అన్న ఒక స్టేటస్ మెసేజ్ని తిరిగి సోర్స్ డివైస్కి పంపించడం. సో ఆఖరిలో ఈ డయాగ్రామ్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే టీటీఎల్కి థియరటికల్ మ్యాక్సిమం వచ్చేసి 255. అయితే లినక్స్ కానివ్వండి, ఆండ్రాయిడ్ కానివ్వండి, మ్యాక్ ఓఎస్ కానివ్వండి, అన్ని లినక్స్ వేరియంట్స్ అనుకోండి. సో అవి 64కి సెట్ చేస్తాయి. మరి విండోస్ మట్టుకు 128కి సెట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ డయాగ్రామ్ ద్వారా మనము టీటీఎల్ ఒకసారి ప్రాక్టికల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇప్పుడు ఇదిగోండి, ఇది మన సోర్స్ డివైస్, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది. అవతల పక్క ఉన్నది టార్గెట్ డివైస్ అనుకోండి. మధ్యలో ఎన్నో ఇంటర్మీడియట్ రూటర్స్ ఉండొచ్చు. కానీ ఈ ఎగ్జాంపుల్కి మనము ఈ 3 ఇంటర్మీడియట్ రూటర్స్ నుంచి మన ఐపీ డేటాగ్రామ్ వెళ్తున్నట్టు కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు టీటీఎల్ 1 అని వాల్యూ సెట్ చేసి సోర్స్ డివైస్ పంపించింది అనుకోండి టార్గెట్ వైపు, అది ఈ మొదటి రూటర్లోనే చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోతుందంటే మనం మరి దీని ముందు ఫ్లోచార్ట్ చూసాం కదా. సో ఆ ఫ్లోచార్ట్ వైపు వెళ్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఐపీ డేటాగ్రామ్ వచ్చిందే టీటీఎల్ 1 వాల్యూతో, రైట్. సో టీటీఎల్ 1 వాల్యూ వచ్చిన పాయింట్లో అక్కడ ఏం చేయాలి? న్యాచురల్లీ ఇది టార్గెట్ డివైస్ అయితే కాదు, అదే కదా ఫస్ట్ డిసిషన్, ఇది టార్గెట్ డివైస్ కాదు. సో అది టార్గెట్ డివైస్ కాదంటే టీటీఎల్ని 1తో తగ్గించాలి. సో 1 తగ్గించిన తర్వాత మిగిలింది ఏముంది? 0 ఉంది. సో ఆ పాయింట్లో ఇక్కడ ఇదిగోండి ఫ్లో చార్ట్లో ఆ సెకండ్ డిసిషన్ దగ్గర ఎస్కి వెళ్ళిపోతుంది. సో న్యాచురల్లీ ఇంకా మనం అంటే రూటర్ ఐపీ డేటాగ్రామ్ని డిస్కార్డ్ చేసి ఐసీఎంపీ టైం ఎక్సీడెడ్ అన్న ఏదైతే ఉందో మెసేజ్ అది తిరిగి పంపిస్తుంది. మరి ఇప్పుడు టీటీఎల్ 2 అయ్యిందనుకోండి, ఆబ్వియస్గా మీరు మళ్ళీ అదే ఫ్లో చార్ట్ ఒకసారి మైండ్లో ఒకసారి గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా అది సెకండ్ రూటర్లో చచ్చిపోతుంది. అలానే టీటీఎల్ 3 అయిందనుకోండి, 3వ రూటర్లో చచ్చిపోతుంది, రైట్. సో టార్గెట్ వరకు చేరుకోవాలంటే ఖచ్చితంగా టీటీఎల్ 4 ఉండాలి, అప్పుడు కానీ టార్గెట్ వరకు వచ్చే అవకాశం లేదు. లినక్స్ అయితే 64 సెట్ చేస్తుంది టీటీఎల్ మ్యాక్సిమం లిమిట్, అలానే విండోస్ 128 సెట్ చేస్తుంది. సో దాని అర్థం ఏంటి? మొత్తం ఇంటర్నెట్లో, రైట్, ఎన్ని డివైజెస్ ఉంటే అన్నీ కలుపుకొని, ఓకేనా. సో అవి ఇంటర్మీడియట్ రూటర్స్ కావచ్చు, సర్వర్స్ కావచ్చు, డెస్క్టాప్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్, వాట్ ఎవర్. అయితే ఒక డివైస్కి అంటే సోర్స్ డివైస్కి టార్గెట్ డివైస్కి మధ్యలో మరి ఇక్కడ చూడండి 255, 64, 128 ఈ 3 నంబర్స్లో 64 అన్నిటికంటే చిన్నది, ఓకేనా. సో ఈ 64 డివైజెస్ అనేది లిమిట్. అంటే సోర్స్ డివైస్కి టార్గెట్ డివైస్కి మొత్తం ఇంటర్నెట్లో అక్రాస్ ది ఇంటర్నెట్ 64 డివైజెసే, అంటే 64 రూటర్సే మ్యాక్సిమం ఉండొచ్చు. ఆబ్వియస్లీ 64 కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ఖచ్చితంగా సోర్స్ డివైస్ నుంచి టార్గెట్ డివైస్ వైపు ఐపీ డేటాగ్రామ్స్ అసలు ఎప్పుడు చేరుకోవడం కుదరదు.